హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, దీపావళి అందరూ బాగా జరుపుకున్నారా? సేఫ్గా ఉన్నారా? సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మేము చాలా సింపుల్గా దివాళీ చేసుకున్నామండి. సో హడావిడి అంటే ఏం లేదు, పిల్లలు ఇద్దరు కాబట్టి ఎక్కువ అయితే తెచ్చుకోలేదు. తెచ్చుకున్నప్పటికీ కూడా టపాసులు ఎక్కువ తెచ్చుకోలేదన్నమాట. భూచక్రాలు, చిచ్చురు పుడీలు, కాకరపూల, ర్యాకెట్స్ ఇవి మటుకే తెచ్చుకున్నాం అనమాట. ఒక లక్ష్మీ టపాకులు కొన్నే మా కోసం తెచ్చుకొచ్చారు మా అన్న. సో అది ఫ్రెండ్స్. ఇకపోతే అందరూ బాగా జరుపుకున్నారా? ఈ దివాళీ అంటేనే ఎంత ఎంజాయ్ చేస్తామో అంత సేఫ్గా కూడా ఉండాల్సి ఉంటుందండి. అది మనం తీసుకోవాల్సిన కేర్ అనమాట. అండ్ రిషి అయితే జస్ట్ చూస్తూ ఉందన్నమాట, అంతే. తనకి కాకరాస్ ఇస్తే కాల్చలేదండి, పట్టుకొనేసి అవి వస్తాయి కదా క్రాక్స్. సో చెయ్యి కాలిపోతుందేమని భయపడుతూ పక్కకు వచ్చేసింది. సో తనైతే చూస్తూనే ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఇంకా మా ఆయన వచ్చేసి మా బాబుని ఎత్తుకోవడమే సరిపోయేదనమాట. వాడు భయపడ్డం అయితే భయపడ్డం లేదు, కానీ ఈ మధ్యన చాలా ఇది చేస్తున్నాడు అనమాట, గోమ్ చేస్తున్నాడు. సో దట్ వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు అనమాట. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే, చిచ్చురుబుడ్డి మ్యాక్సిమం పేలవు కదండి. అయితే ఏంటంటే మా ఆయన ఇలా చేతిలో పట్టుకున్నాడు అనమాట. పెట్టుకోగానే అది పేలిపోయిందనమాట. సో లాస్ట్ ఇయర్ అది చాలా గాయమైందనమాట. సో అందుకే మా ఆయన పెద్దగా ఏం కాల్చలేదండి. సో అది ఇక దీపాలు అయితే పెట్టామండి, బట్ ఏం ఒక్క నిమిషం కూడా ఉండలేదండి. ఎందుకంటే గాలి ఎక్కువ వచ్చేసింది, సో అన్నీ ఆరిపోయాయి అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకపోతే చాలామంది ఏంటంటే 2 days చేసుకుంటున్నారండి ఈ ఫెస్టివల్ అనేది. ఎందుకోసం అంటే చాలామంది సాటర్డే చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో సండే అంటున్నారు. సో మేమైతే ఇలా సాటర్డే సండే 2 days కాల్ చేసామన్నమాట. సో ది ఫ్రెండ్స్, వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ దివాళీ. అండ్ ఇకపోతే ఈ లాస్ట్ వీక్లో మేము చాలా మ్యారేజ్కి వెళ్ళామండి. సో అక్కడ రిషి డ్యాన్సెస్ చేసింది, కొన్ని మేము పిక్స్ తీసుకున్నాము, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్ అది అనమాట. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రిషి ఫిదా పర్ఫార్మెన్స్ చూడండి ఎలా చేస్తుందో. సో అది చాలా ఇంట్రెస్టెడ్ అండి, సాంగ్స్ పాడాలన్నా డ్యాన్స్ వేయాలన్నా వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. అండ్ ఇది మామూలుగా పెళ్ళైన తర్వాత కొంతమంది ఊర్లో వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళడం డ్రమ్స్ తోటి తీసుకెళ్తారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. సో అలా చేస్తుంటే అనమాట.